ఈరోజు మనిషి ఏం కోరుకుంటూ ఉన్నాడు? లోకములో ఉన్నవారు లోకానుసారులు, లోకధర్మమును అనుసరించి నడుచువారు ఇహలోకపరమైన మహిమను వారు కోరుకుంటారు. కానీ నేను కోరుకోవలసింది ఏమిటి? విశ్వాసులు కోరుకోవలసిందేమిటి? విశ్వాసులు దేని విషయమై జాగరూకత కలిగి ఉండవలనగా, నాట్ ద గ్లోరీ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకములో మానవునికి దొరికే మహిమ కాదు. నీ వాక్యములో నీవు చూచినప్పుడు, దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రబోధనను నీవు చూచినప్పుడు, ఈ లోక ధర్మమును అనుసరించి కాక, ఈ లోకములో మనుషులైన వారి యొక్క మెప్పును పొందవలనని కాక, నిన్ను దృష్టించగలిగిన దేవునిని చూచి ఆ దేవుని మెప్పుని నీవు పొందవలనని క్రీస్తు యేసు ప్రబోధించి ఉన్నారు. అందుకని మత్తయి సువార్తలోని 6వ అధ్యాయములో నీవు చూచినప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయములో ప్రభు నేర్పిన ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థనకు మునుపు ప్రభు మాట్లాడుచు 6వ అధ్యాయము 1వ వచనములో, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములో చేయకుండా జాగ్రత్త పడుడి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు. అంటే నీవు కోరుకునవలసింది ఏమిటి? మనుషుల మధ్య నీ మహిమను కాదు, తాత్కాలికముగా అంతమైపోయే మహిమను కాదు. కానీ దేవుని యొక్క వాక్యము తెలియచెప్పుచున్నది, లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. ఈ మాటల యొక్క వివరము ఏమిటి అనగా, నీవు మనుష్యులను మెప్పించుట కాక దేవుని లక్ష్యము చేసుకుని రహస్యమందున్న దేవునికి నిత్యము నిన్ను కనబరుచుకున్న ఎడల, మహిమాన్వితుడయ్యున్న దేవుడు ఆయన చేయుచున్నది ఏమిటి అనగా, ఆయన నిన్ను గణపరచుచు ఉన్నాడు, ఫలమునిచ్చి నిన్ను ఆశీర్వదించుచు ఉన్నాడు, పరలోకమందు నీ కొరకు ఫలములను సిద్ధము చేయించు ఉన్నాడు. కనుక విశ్వాసి చేయవలసిందేమిటి అనగా, విశ్వాసి దేవుని యొద్ద నుండి తాను పొందవలసిన ఫలమును కొరకు అతడు నిరీక్షించవలసిన వాడై ఉన్నాడు. ఏ లోకపరమైన మహిమను కాదని వద్దని, దేవుని యొద్ద దేవుని సహాయమును బట్టి మహిమాన్వితుడయ్యున్న దేవుని వలనైన ఫలము పొందవలనని విశ్వాసి నిరీక్షించవలసిన వాడై ఉన్నాడు, ఎదురు చూడవలసిన వాడై ఉన్నాడు.